ఐదేళ్లు ఉమ్మడి రాజధానిపై మౌనంగా ఉన్న వైసీపీ ఎన్నికల సమయంలోనే ఇలా మాట్లాడుతూ ఉండటం అనేక అనుమానాలకి తావునిస్తోంది. ఓవైపు టీడీపీ జనసేన పొత్తుతో దూకుడు మీదున్నాయి. ఇంకోవైపు సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ సైడ్ నుంచి సై అంటున్నారు. బీజేపీ కూడా తనదైన స్టైల్లో విమర్శల దాడి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేవలం రాజకీయ స్వార్థం కోసమే వైసీపీ ఉమ్మడి రాజధాని అంశంపై మాట్లాడుతుందని బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఉమ్మడి మంత్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఇది పక్కాగా ఎన్నికల స్టంట్ అని తేల్చేశారు. వైసీపీ నేతల మాటలు అర్ధరహితంగా ఉన్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 5 ఏళ్లు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు వాళ్లు చేయాల్సిన పని చేయలేదని, ఇప్పుడు లేనిపోనివి సృష్టిస్తున్నారని అన్నారు. రాజధాని ఆపుకొని 10 సంవత్సరాలు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షాత్తు ఉన్నత సభ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కట్టుకోవటానికి మళ్ళీ ఇప్పుడు అడగటం అనేదానికి అర్ధరహితం. అది 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నోళ్ళు 10 సంవత్సరాలు జరిగినటువంటి చరిత్రను మర్చిపోయి అడు చేసుకోవాల్సిన పని చేయకుండా ఈ రోజు అడగటం అనేది రీఆర్గనైజేషన్ యాక్ట్కే వైరుధ్యం. ఈ అంశంపై పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందని, కాంగ్రెస్ నుంచి షర్మిల రంగంలోకి దిగటంతో జగన్ కు వణుకు మొదలైందన్నారు. రేపు అక్కడ ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముందుకు పోతున్నది కనుక ఒక పొలిటికల్ గేమ్లో భాగంగా హైదరాబాద్ మళ్ళీ మాకు ఫర్దర్ కూడా రాజధాని ఉండాలని చెప్పి ఏదైతే ఉన్నదో అది పొలిటికల్ గేమ్లో రేపు జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట. వైసీపీ నేతలు రాజ్యాంగం గురించి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు బీజేపీ నేత సత్యకుమార్. రాజధాని పేరుతో నాటకాలు చేశారని, అమరావతికి మద్దతు తెలిపి రాజధాని ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నారని జగన్ నమ్మించారని మండిపడ్డారు. అధికారంలోకొచ్చాక 3 రాజధానుల పేరుతో వైషమ్యాలు రెచ్చగొట్టారంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగం గురించి అవగాహన లేని వ్యాఖ్యలు ఇవి. వీళ్ళు 5 సంవత్సరాల్లో ఇక్కడ రాజధాని పేరుతో ఎన్ని నాటకాలు ఆడారో ప్రజలందరూ చూశారు. 5 సంవత్సరాలు ఏమీ చేయకపోతురి, పరిపాలనా రాజధాని అక్కడని చెప్పి ఒక చిన్న భవనం నిర్మించకపోతురి, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ గురించి మాట్లాడారు. వీళ్ళకి అవకాశం వస్తే మళ్ళీ చంద్రమండలంలో రాజధాని అంటారు. అంతటికి బరిదెగిచ్చిన వాళ్ళు వీళ్ళు. అవకాశం ప్రజల్ని ఏదైనా చెప్పి నమ్మించవచ్చు, ఏదో ఒక రకంగా చెప్పి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మిగతా అన్ని విషయాలు ప్రతిసారి మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడం, విభజన చట్టంలో అంశాలే మాట్లాడుతూ ఉండడం, అయిపోయిన వాటిని కూడా ఆయనకు అవగాహన కూడా లేదు. 85% విభజన చట్టంలో ఉన్న అంశాలు పూర్తి అయిపోయాయి, కానీ తీసుకొని వెళ్తూ ఉంటారు. దానిలో కూడా 10 సంవత్సరాలే కాలపరిమితి ఉంది. బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సత్యకుమార్ తెలంగాణ ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎలక్షన్ రోజున నాగార్జున సాగర్ విషయంలో డ్రామాలు చేశారని, బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు మోసం చేసి, ప్రజలు మీ మాయమాటలు నమ్మకుండా ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పాలనే విషయం మీకు అర్థమైంది. మీరు చేసుకున్న సర్వేల్లో మీ ఓటమి ఖాయమని అర్థమైపోయింది. కాబట్టి కొత్త నాటకం ఆడడానికి ఎన్నికల సమయంలో చూసాం. ఎటువంటి దివాలా కోరు రాజకీయ పార్టీ ఇది అంటే, తెలంగాణ ఎన్నికలు జరిగే ముందు రోజు రాత్రి వీళ్ళకి అప్పుడే నీటి సమస్యలు గుర్తుకొచ్చాయా? అప్పటిదాకా గుర్తు రాలేదు. సడన్గా ఆ రోజు రాత్రి పోయి అక్కడ బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. సో ఆ రకంగా మోసం చేయడం వీళ్ళకి అలవాటు. ఆ మోసాన్ని మళ్ళీ కొనసాగించి లబ్ధి పొందాలని ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు. తనకు అనుకూలంగా ఉండే కేసీఆర్ పదవి కోల్పోవటంతో హైదరాబాద్ లో ఉన్న ఆస్తులని కాపాడుకోవటం కోసమే జగన్ సరికొత్త డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు సత్యకుమార్. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు మాత్రమే హైదరాబాద్ పై హక్కు ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. నిన్నటి వరకు 3 రాజధానులు అన్న వైసీపీ నేడు కొత్త రాగం ఎందుకెత్తుకుందంటూ మండిపడ్డారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వెళ్ళిపోయారు కదా, వీళ్ళందరికీ లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి, ఆస్తుల పంపకాలు ఉన్నాయి. ఈయన ఆస్తులకి ఇక్కడ రక్షణ, ఆయన అవినీతి సొమ్ముకు అక్కడ రక్షణగా ఆయన నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయేసరికి అక్కడ చెల్లెల్ని పెట్టారు. ఇప్పుడు ఆమె కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కొత్త నాటకానికి తెరలేపారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు జనసేన నేత కిరణ్ రాయల్. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అని అడిగారు. సిగ్గుండాలి అసలు మాట్లాడడానికి. నువ్వు రాజ్యసభకు ఏ అర్హతతో పోతున్నావు? రాష్ట్రానికి రాజధాని కట్టలేము,
అని చెప్తున్నాడు. సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ రాష్ట్రానికి రాజధాని కట్టే పరిస్థితులు కట్టలేము, హైదరాబాదే 10 సంవత్సరాలు రాజధాని ఉండాలని కోరుకుంటున్నాను చెప్తే హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఓట్లేసారా? 151 సీట్లు ఇచ్చారా? 23 మంది ఎంపీలు ఇచ్చారా? అసలు సిగ్గుండా ఆ మాట మాట్లాడడానికి. అతను ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ ఉన్నాడా, లేకపోతే జగన్ జే బ్రాండ్ ఏమైనా వేసాడు అర్థం కావట్లా. రాష్ట్రానికి రాజధాని కట్టే పరిస్థితులు లేవు కాబట్టి హైదరాబాద్ 10 సంవత్సరాలు రాజధాని ఉంటే బాగుండు, వైజాగ్ని రాజధాని చేసే వరకు కావాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు హైదరాబాద్ సర్వనాశనం చేయాలని చూస్తారు. వైజాగ్ అయిపోయింది, సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్కు పోయి రాజధాని కావాలంట. అడమని చెప్పండి, రేవంత్ రెడ్డి తరుముకుంటాడు, దాంతో కొడతారు కూడా రేవంత్ రెడ్డి. అడమని చెప్పండి తెలంగాణకి వెళ్ళి రాజధాని మాకు కావాలనేసి. ఇప్పటికీ ప్రాజెక్టుల విషయంలో వివాదం జరుగుతోంది. నీళ్లవాట విషయంలో కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల సమయంలో సాగర్ వివాదాన్ని తీసుకొచ్చారని అంటోంది. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవటంతో ఉమ్మడి రాజధాని అంటూ కొత్త నాటకానికి తెరతీశారని మండిపడుతోంది. రానున్న రోజుల్లో ఇది ఎటు టర్న్ తీసుకుంటుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.